ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి విడుదల కాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సంచలనాత్మకమైన ఆయన శక్తిని మీ లోపలికి విడుదల చేయబోతున్నాడు. ఆయన జీవం మీ లోపలికి విడుదల కాబోతుంది. దేవుని యొక్క శక్తిని ఖచ్చితంగా మీరు చూస్తారు. దేవునిలో ఉన్న ఆ మహిమను తప్పకుండా మీరు కన్నులారా చూస్తారు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ఆత్మ, ఆ సంచారమును, ఆ ఆత్మ కదలికలను గమనించి చూడాల్సిందిగా మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, వెల్కమ్. రండి నాయనా, రండి నాయనా. ఆత్మదేవా, ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించమని ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క అభిషేకాన్ని ఇక్కడ కృంభరించమని ప్రార్థిస్తున్నాను. దేవుని శక్తితో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు మహిమతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు ప్రత్యక్షతలు ప్రతి ఒక్కరిపైకి విడుదల కానిమ్మని ప్రార్థిస్తున్నాను. విడుదల కానిమ్మని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. సహోదరి, నిరీక్షణ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ. గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా. 6 సంవత్సరాలుగా నీకు గర్భఫలం లేదు. ప్రభుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన శక్తితో నువ్వు కమ్ముకుంటున్నావు. ఇదిగో, ఈ నెలలోనే దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొని నీకు గర్భము దాల్చినట్లుగా ఆయన ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రభువుని స్తుతించుము. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి మేరీ రత్నకుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెకు వివాహం కావాలని ప్రార్థన చేయుచున్నావు. కన్నీటితో ప్రార్థిస్తున్నావు. దేవుని పాదాల దగ్గర రేయి పగలు ప్రార్థిస్తూనే ఉన్నావు. దేవుడు నీకు జవాబిచ్చి ఉన్నాడు. రిగ్రేధీలకరందర ధర్యనందరవే. దిగులు పడకు. నీ కుమార్తెకు 3 నెలల్లో వివాహము సెట్ అవుతుంది. మంచి మ్యాచ్ వస్తుంది. మంచి వివాహము జరుగుతుంది. క్రీడారియన రోడిడి బెరి క్రూటార హందలదరియన అంకురందరవే. నౌరిడి వేషురి క్లోడరి మేజుకార హరదరి అనందురవే. సహోదరి నీరజ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీరజ, ఇదిగో వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా. త్వరలో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. దేవుడు నీకు కార్యము చేస్తున్నాడు. సహోదరి రుక్మిణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రుక్మిణి, దిగులు పడకో. నీ భర్త నీకు దూరం అయిపోయాడని బెంగతో బ్రతుకుతున్నావు కదా. భయపడకు, ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. సహోదరుడా రాజేష్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీవు బిజినెస్ చేస్తున్నావు. నీ వ్యాపారములో నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. అత్యున్నత స్థానంలో దేవుడిని పెట్టబోతున్నాడు. ధైర్యం కలిగిండు. ఆయన కృపచేత నీవు నింపబడుతున్నావు. క్రీటామలి అనందురవే. అభిషేకం విడుదలగునుగాక. ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కృంభరించబడునుగాక. పరలోకపు మహిమతో ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. కృప ఇవ్వండి ఆయన. బలపరిచి మహిమతో నింపండి. మహిమతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాల్ని మీరు చూస్తున్నారు కదా. ఇవి సంచలనాత్మకమైన గొప్ప కార్యములు. ఆమేన్. దేవుడు చేయుచున్న కార్యాలు నార్మల్ కాదు. మహా ఉన్నతమైన కార్యాలను ప్రభు చేస్తారు. మనుషులకు అసాధ్యమైనవి దేవుడు చేస్తాడు. మనం ప్రయాసపడి విఫలమైపోయిన తర్వాత ఒకవేళ దేవుని సహాయాన్ని కానీ నీవు కోరుకుంటే
దేవుడు ఎటువంటి సమయంలోనైనా అద్భుతాలు చేస్తాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆమేన్. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కర్నూలు నుండి రత్నం దైవజనులైన సియోను రాజు గారికి వందనములు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా కుమార్తెకు పిల్లలు లేని సమయంలో మీరు ప్రార్థించారు. అప్పుడు దేవుడు నా కుమార్తెను దర్శించి ఒక పాపను అనుగ్రహించారు. తరువాత మళ్ళీ బాబు కావాలని మీ ప్రార్థన కొరకు మేము ఎదురు చూసాం. మీ చేత నా కుమార్తెకు ప్రార్థన చేయించాను. మాకు ఈసారి బాబు కావాలని వేడుకున్నాము. మిమ్మల్ని ప్రార్థించమని కోరాము. దేవుడు మీరు ప్రార్థించినట్లుగానే నా కుమార్తెకు బాబును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూశారు కదండి, మనము కోరినది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు ఆశ్చర్యములు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయకపోతే మనము బ్రతకలేమండి. మనము బ్రతకలేం. ఆయన చేసే కార్యములు నార్మల్ కార్యాలు కాదు, మహత్తరమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. విజయవాడ నుంచి చిరంజీవి దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా కాలంగా యూరిన్ ప్రాబ్లం ఉంది. దాని చేత కొన్ని ఏండ్లుగా నేను బాధపడుతూ ఉన్నప్పుడు మీ టీవీ ప్రోగ్రాం నేను చూసా. టీవీలో వస్తున్న మీ వర్తమానం విని దేవుడు చేయుచున్న సంచలనాత్మకమైన కార్యాలు నేను చూసి మీ చేత ప్రార్థన చేయించుకున్నాను. మీరు ప్రార్థించిన ఆ క్షణమే దేవుని యొక్క అభిషేకం నా లోపలికి వచ్చి దేవుడు నన్ను బాగు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విజయవాడ నుంచి చిరంజీవి గారు చెప్తున్న సాక్ష్యం విషయంలో చాలా కాలంగా ఆయన యూరిన్ ప్రాబ్లంతో 10 నిమిషాలకు ఒకసారి యూరిన్కి వెళ్ళాలి. ఎంత ప్రాబ్లం ఉంటుందో చూడండి. ఆయన ప్రార్థన చేయించుకున్నారో దేవుని యొక్క అభిషేకం ఆయనలోనికి విడుదలైంది. దేవుడు ఆయనను బాగు చేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనకు బాగు చేసిన దేవుడు మీకును బాగు చేస్తారు. అద్భుతాలు చేస్తున్న దేవుడు మీ జీవితంలో కూడా చేస్తారు. ఎవరి జీవితంలోనే చేయడం ఏంటండి, మీ జీవితంలో కూడా చేస్తాడు. ఈ రోజున నీవు ఆశపడితే మహత్తరమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. అందుకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. డైరెక్ట్గా కాల్ చేయండి. నేను మీ కాల్ రిసీవ్ చేసుకోవటానికి కొన్ని వేల కాల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ కాల్ కలవడం కష్టం. కాబట్టి తర్వాత అయినా సరే ట్రై చేయండి. రేపైనా కాల్ చేయండి. నో ప్రాబ్లం. కాల్ కలిసిందంటే ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వర్తమానంలోనికి వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి విడుదల చేయాలి అంటే మనం ఒక అవకాశాన్ని దేవుడికి ఇవ్వాలి. అంటే ఆ అవకాశం పెద్ద విశేషమేమీ కాదు. ఆయన ఎక్కడ అద్భుతాలు చేస్తున్నాడో మనం చూడాలి. ఆ అద్భుతాలు ఆయన చేయుచున్న ప్లేస్ మనం దృష్టి ఉంచాలి. అక్కడ దేవుణ్ణి చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు కనిపిస్తాడు. మన జీవితం ట్రాన్స్పరెంట్గా అక్కడ తెలిసిపోతుంది.
ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి కొన్నిసార్లు. డబ్బుంటుంది కానీ దానిని ఎలా ఉపయోగించాలో తెలియదు. అందరూ ఉంటారు కానీ సంతోషం ఉండదు. అందరూ ఉండి కూడా అందరికీ దూరంగా బ్రతికే సమయాలు ఉంటాయి మన లైఫ్లో. కొన్నిసార్లు మనం చేయుచున్న ఏ పని అయినా సరే అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి సందర్భాల్లో దేవుడు చాలా అవసరం. నీకు వ్యక్తిగతంగా సహాయం దొరకలేనప్పుడు దైవజనుడు అవసరం. అందుకే చెప్తున్నాను, డైరెక్ట్గా కాల్ చేయండి. దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం క్షమాపణ లేని ప్రలాపన. క్షమాపణ లేని ప్రలాపన అంటే దాని మీనింగ్ తెలుసా? అంటే ఒక వ్యక్తిని క్షమించలేని, క్షమా గుణము లేని ఒక క్రైస్తవుడు ప్రలాపన అంటే దేవుని దగ్గర ఎంత ప్రలాపించినా, అంటే ఎంత ఏడ్చినా, ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేదు, దేవుని సహాయం నీకు ఎలా దొరుకుతుంది? నీ జీవితంలో ఒక మనిషిని, ఒక సహోదరుణ్ణి, ఒక తల్లిని, పిల్లను, సహోదరుణ్ణి, శత్రువుని క్షమించలేని ఆ గుణం ఉంది చూడు, ఎప్పటికీ దేవుని సహాయము దొరుకుతుందని మాత్రం ఊహించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సహాయం నీకు కావాలి అంటే, దేవుని యొక్క శక్తిని నువ్వు చూడాలి అనుకుంటే, దేవుని యొక్క మహిమతో నీవు నింపబడాలి అనుకుంటే, ముందుగా ఎంత పాపము చేసిన వాడినైనా సరే క్షమించు. ప్రైజ్ ది లార్డ్. అదే ఈరోజు వర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని సిలువేసేసి ఆయన్ని చాలా గుద్ది, కొట్టి, కొరడాలతో గాయపరిచి, శరీరాన్ని చీల్చివేసి సిలువ వేసేస్తే, సిలువ మీద మేకులు కొట్టేస్తే ఆయన చెప్తున్న మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరుని క్షమించుము. బా, ఆ మనసు నీకు లేకపోతే నీవెలాగ ఆయన సహాయం పొందగలుగుతావు? దేవుని ప్రత్యక్షత నువ్వు ఎలా చూడగలుగుతావు? జీవితాంతం ఒక వ్యక్తిని అసలు క్షమించలేరండి. క్షమించకుండా అతన్ని ఒక శత్రువులాగా చూస్తారు. అతడు లైఫ్లో ఎదురైతే పళ్ళు నూరుతూనే ఉంటారు, గుండెల్లో మంటలు పెంచుకుంటూ ఉంటారు, అగ్ని రగిలిపోతూ ఉంటుంది వారి కడుపులో. శత్రువులను క్షమించమని ప్రభు చెప్తా ఉంటే నీవు ఇతరులకు ఏమి చెప్తావు? ఒకవేళ నీ లైఫ్లో, నీ విషయంలో అతడు తప్పు చేశాడు, చాలా తప్పు చేశాడు, ఆయన క్షమించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఒకవేళ మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. అంటే నీకు క్షమాపణ లేదు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళే మనం క్షమించమనే పదముతోనే ఆయనను కలుసుకోగలం. ఎందుకంటే మనము పాపులం. ఉదయం లేచింది మొదలుకొని మన తలంపులు మొత్తం పాపముతో నిండుకొని పోతూ ఉంటాయి. గాలికి ఎగురొచ్చే దుమ్ము శరీరాన్ని పట్టుకున్నట్లుగా ఎన్నో రకాలైన తలంపులలో నుంచి ఆ యొక్క పాపపు తలంపులు, పాపపు క్రియలు వచ్చి మనల్ని ముట్టుకొని
అంటుకొని మన హృదయాన్ని కలుషితం చేస్తూనే ఉంటాయి. కాబట్టి దానికి పరిష్కారం యేసు రక్తం. దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద క్షమాపణ కోరుకోవడం. ప్రైజ్ ద లార్డ్. ఆయనను కోరుకున్న క్షమాపణ నీ దగ్గర పనిచేయాలి. నీకు క్షమాపణ దొరకాలి ఆయన దగ్గర అంటే నీవు నీ శత్రువుని క్షమించాలి. క్షమాపణ గురించి బోధించే చాలామంది క్షమించలేకుండానే వచ్చి బోధిస్తూ ఉంటారు. నేను చూశాను చాలామందిని. ప్రైజ్ ద లార్డ్. క్షమాపణ లేకుండా ఒక వ్యక్తిని క్షమించకుండానే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే నీ ప్రలాపన కొట్టివేయబడుతుంది. నీ వ్యాధి పోవాలంటే ముందు నీవు క్షమించబడాలి. నీ సమస్యలు తీరాలంటే ముందు నీవు క్షమించబడాలి. నీకు ఒక సహాయం దేవుడి దగ్గర నుంచి రావాలంటే ముందు నీవు క్షమించబడాలి. దేవుని యొక్క సహాయం అటుంచి దేవుడు నిన్ను సమీపం చేసుకోవాలి అంటే దేవుడికి నీవు రిలేషన్, ఆయనతో ఒక రక్త సంబంధం నీకు కలగాలంటే ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తాన్నే సమీపించి క్షమించమని ప్రభుని అడగాలి. ఆ రక్తములో కడిగివేయమని అడగాలి. ఒకవేళ క్షమించమని నువ్వు అడుగుతున్నావు కరెక్టే, ముందుగా నీ శత్రువుని క్షమించావో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే, మీకు ఒకని మీద విరోధం ఏమైనా ఉండిన ఎడల మీరు ప్రార్థన చేయునప్పుడు, మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లా మీకు ఎవరి మీద అయితే విరోధం ఉందో వానిని క్షమించుడి. ప్రైజ్ ద లార్డ్. 26వ వచనం, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రి మీ పాపములు క్షమించడు అని కూర్చబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఒకని మీద విరోధం ఏమైనా ఉంటే నీవు క్షమించిన తర్వాతే ప్రార్థన చేయాలి. ఒకవేళ అలాగ క్షమించకుండా ప్రార్థన, ప్రలాపన ప్రార్థన నువ్వు చేసావనుకో, ఆ ప్రార్థన నీ నోటి దగ్గర నుంచి దేవుని యొద్దకు కాదు కదా, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. నీవు ఒక వ్యక్తిని క్షమించినప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒక వ్యక్తిని క్షమించినప్పుడే దేవుని దగ్గర నుంచి క్షమాపణ యొద్దకు వస్తుంది. ఒక వ్యక్తిని క్షమించలేకుండా నీవు బ్రతుకుతూ ఉంటే అతనికి సహాయం చేయవు, అతనికి హెల్ప్ చేయవు, అతనికి ఏ విధంగానూ సహాయం చేయడానికి ఇష్టపడవు, మాట్లాడటానికి ఇష్టపడవు, ఏమీ చేయటానికి ఇష్టపడవు, సమాధాన పడటానికి ఇష్టపడవు. అమ్మా, మరి దేవుని దగ్గర తెగ కన్నీరు కార్చి, అమ్మా దేవుని దగ్గర చాలా భారముతో కన్నీటితో అమ్మ ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తావు. దేవుడి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ప్రార్థన చేస్తావు. వారి కోసం వీరి కోసం ప్రార్థన చేస్తావు. దేశం రక్షించబడాలని ప్రార్థన చేస్తావు. ముందు నీకొకటి రక్షణ ఉందా? ముందు నీకొకటి క్షమాపణ ఉందా? నీ విరోధులు ఎంతమంది ఉన్నారో క్షమించలేని నీ జీవితానికి దేవుని దగ్గర నుంచి క్షమాపణ రావడం అసాధ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించడం ముందు నేర్చుకోవాలి. నీవు క్షమించకుండా దేవుని దగ్గర నుండి ఏ సహాయము పొందలేవు, దేవుని దగ్గర నుంచి ఏ అద్భుతాన్ని చూడలేవు. నీవు ఉద్యోగం కావాలంటే ముందు క్షమించు. నీ కోపం తగ్గాలి అంటే ముందు నీ శత్రువుని క్షమించు. నీకు పిల్లలు కావాలి అనుకుంటే ముందు నీ శత్రువుని క్షమించు. నీ సహోదరుని క్షమించు. నీ సహోదరుని క్షమించకుండా పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. నీ ప్రార్థనకు ఫలితాన్ని పొందలేవు. ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని క్షమా హృదయముగా మార్చేసుకో. దేవుని యొక్క ఆత్మ ఇప్పుడే నిన్ను దర్శించబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. రీటే బెరియూని క్లామ హరోజందూర శిఖరవే. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రభుని దర్శిస్తున్నాడు.
ఆయన శక్తితో నిన్ను కమ్ముకుంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కుమారి దయామణి దేవునితో మాట్లాడుతున్నాడు. దయామణి, ఇదిగో నీ కుమారుడు చనిపోయాడని ఎంతో వేదనతో బ్రతుకుతూ ఉన్నావు, కోలుకోలేకపోతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వేదన పడకు, దిగులు పడకు నా కుమారి, నేనున్నాను నీ పక్షముగా, నిన్ను ఓదార్చువాడను నేనే, నీకు సహాయం చేయవాడను నేనే. రిక్లేషోకరమ్మ సందూరి తెరియనందరవే రుడి బిరియన్ ఇంక్లుతార శకర సక్రి ధరియనందరవే. సహోదరి కృపారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ యొక్క కుమారుడికి నీకు మధ్యలో చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. నీకు నెమ్మది లేదు. ఆస్తి కొరకు నీ కుమారుడు నీ మీద విరోధముగా ఉన్నాడు. భయపడకో, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయన కనికరము చేత ప్రభు నిన్ను నింపి నడిపిస్తున్నాడు. లిక్షోరా క్రమ జుదారియనందరవే. సహోదరి సంధ్యారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. సంధ్యారాణి, ఇదిగో నీ యొక్క గృహం విషయంలో వేదనతో ఉన్నావు. సెటిల్మెంట్ అవట్లేదని నీ బంధువులకు నీకు మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది. నీ యొక్క గృహం, నీ ఆస్తి నీకు రావట్లేదు. చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నావు. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. సంధ్యారాణి ధైర్యం కలిగిండు. ఆయన కృప నిన్ను కమ్ముకొంటుంది. క్లోజరి మేజురి క్లాండా రిధరియన్ అందరవే. సహోదరి సింధూజ దేవుడినితో మాట్లాడుతున్నాడు. సహోదరి సింధూజ, ఇదిగో నీకు పిల్లలు లేక బాధపడుతున్నావు. దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. నీకు పిల్లలను అనుగ్రహిస్తున్నాడు. రిటెలియ క్రాధర కమార జదొరవే రిటెరియల కృధ రథకరియన్ అంకృత శుక రథలదరవే. సహోదరి పూజిత దేవునితో మాట్లాడుతున్నాడు. పూజిత, నీకు మోకాళ్ళ బలహీనతతో నడవలేకపోతున్నావు కదా, ప్రభు దగ్గర గోచాడి ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రభుని దర్శిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ పైకి వస్తుంది. ఇప్పుడే ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నావు. ధైర్యం కలిగిండు. రెండ్రే మేజు లీకో రొజందర్య. సహోదరి రమ్య దేవునితో మాట్లాడుతున్నాడు. రమ్య, ఇదిగో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు. ప్రభుని దర్శిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ పైకి దిగు వస్తా ఉంది. దిగులు పడకో, ధైర్యంగా ఉండు. ఆత్మతో నువ్వు నింపబడుతున్నావు. నీ క్యాన్సర్ వ్యాధిని నువ్వు వదిలిపోతుంది. క్యాన్సర్ వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. రీకే పేల్యూడేరి కమర హజద్రోష కలవే రెంట్రే మేజు రీకో రజ తుషారాల కరవే. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు బలహీనతతో ఎవరు సమస్యల్లో ఉన్నారో వారు మీ ఎడమ చేతిని టీవీ మీద పెట్టండి. మీ కుడి చేతిని ప్రాబ్లం ఉన్న స్థలంలో కానీ మీ శిరస్సు మీద కానీ పెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే విడుదలవుతుంది. క్రౌండ్రే మేజులి కర హజూదరే ట్రెప్యూర కర. అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీ పైకి విడుదలవుతున్నాడు. ఆత్మ ద్వారా విడుదలవుతున్నాడు. దేవుని ఆత్మ మీ పైకి విడుదల కాబోతుంది. దేవుని యొక్క అభిషేకం మీ శరీరంలోనికి విడుదలవుతుంది. మీ వ్యాధులు తొలగిపోతున్నాయి. షబాబాబాబాలీ కర్ర. వెళ్ళండి పరిశుద్ధాత్మ దేవ, అద్భుతాలు సృష్టించండి. అద్భుతాలు చేయండి నాయన, అద్భుతాలు చేయండి. దురాత్మలను పారద్రోలండి. కొన్ని మారియోట్రం రాధార చురలంక్రందు శరీర చేతబడి శక్తులు విడుదలవుతున్నాయి. రికా మామా లిధురవే. బాధలో, కష్టములో, వ్యాధులో, సమస్యలతో ఉన్నవారు విడుదల పొందుతున్నారు. రేబేక్యూటరేవే. మీ లోపలికి దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది. కరా మెబెలిడి వేరే ఇకరదోర రండ్రి బేషు లేక రథు రథల ధర్యన దృశ్యకరవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మేరియు డ్రైషో రిక్యలందోర సదర బాబా బాబా. అభిషేకం, హల్లెలూయా, అభిషేకం. ఇదిగో పక్షవాతంతో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్న వారు విడుదల పొందుతున్నారు. ఇదిగో తలనొప్పితో బాధపడుతున్న వారు విడుదల పొందుతున్నారు. కీళ్ల బలహీనతో బాధపడుతున్న వారు విడుదల పొందుతున్నారు. నడుము బలహీనతో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ గడ్డలతో ఉన్న వారికి కరిగిపోతున్నాయి. రెంట్రే మేజు లీకో రసదరా బాబాలి తరవే. చేతబడి శక్తులతో బాధపడుతున్న వారు విడుదల పొందుతున్నారు. ఏమన్ 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 క్లోజర్ రికబా బాబా బాబా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. వందనాలు స్వామి, మీరు స్వస్థపరిచినందుకు, అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు నాయన. కృపనిచ్చి, బలపరిచి, అభిషేకించి నీ బిడ్డలపైన ఆత్మను కృంభరించి అద్భుతాలు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క శక్తిగల కార్యాలను మన మధ్యలో చేశారు. ఆమేన్. మీలో అనేకులను ప్రభు దర్శించారు. ఇప్పుడే టెస్ట్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి. చాలా అద్భుతాలను మీరు చూశారు. మీ శరీరంలో ఉన్న వ్యాధి మీ లోపల లేదు. ఇప్పుడు టెస్ట్ చేసుకోండి, పరీక్ష చేసుకొని దేవుడు చేసిన కార్యాన్ని ఒక్కసారి సాక్ష్యం చెప్పండి. తప్పకుండా ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని పంచుకొని ప్రభువుని మహిమపరచాల్సిందిగా మనవి చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తప్పకుండా మీ సాక్ష్యాన్ని చెప్పండి. మర్చిపోవద్దు, నిర్లక్ష్య పెట్టకండి. దేవుని యొక్క నామం మీ ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా. అనేకులు స్వస్థపరచబడుతున్నారు, మీరు కూడా స్వస్థపరచబడుతున్నారు. ఆమేన్. అలాగే మీలో ఎటువంటి ప్రాబ్లంతో ఉన్నా సరే తప్పకుండా కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. అయినా ట్రై చేయండి, రేపైనా సరే ట్రై చేయండి. కాల్ కలిసే వరకు మీరు ప్రయత్నిస్తూ ఉండండి. కాల్ కలిసిందంటే తప్పకుండా దేవుడు గొప్ప విడుదల మీకు ఇస్తున్నాడని అర్థం. దేవుడు మిమ్మును దర్శిస్తున్నాడు, దర్శించాడు అని అర్థం. ఆమేన్. విడుదలను పొందబోతున్నారు. కొన్ని గడ్డు సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటి వారు తప్పకుండా రండి, నన్ను కలుసుకోవచ్చు. కాకినాడలో అలాగే హైదరాబాద్లో కూడా నన్ను కలవచ్చు. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు తీసుకొని తప్పకుండా విడుదల పొంది వెళ్తారు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని వెళ్తారు. తప్పకుండా రండి. దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క శక్తిని పొందండి. హల్లెలూయా. అలాగే ఎంతో భారంతో కొనసాగిస్తున్న ఈ పరిచర్యను మీరు కూడా ప్రోత్సహించాలి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే తప్పకుండా ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసుకుని ప్రభు నామాన్ని మహింపరచుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. 2 సంవత్సరాలుగా పునాది మీదే ఉండిపోయిన మందిరాన్ని తప్పకుండా మీ చేతులు కలిపి మందిరాన్ని నిర్మించాలని దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాను. దేవుని కొరకు ఏమైనా చెయ్యాలి అనే ఆశ, ఆరాటం నీకుంటే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ లోకంలో బ్రతికేది మన కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోండి. ఈ భూమి మీదకు వచ్చి వట్టినే బ్రతికి వట్టినే చనిపోతే ఉపయోగం లేదండి. మట్టిలో మట్టి అయిపోతాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదకు మట్టి బ్రతకడానికి మనం రాలేదు, దేవుని కొరకు మాత్రమే బ్రతికి వెళ్ళాలి. కాబట్టి మందిరాన్ని నిర్మించుకుందాం. దేవుని యొక్క సువార్తను ప్రపంచానికి అందించి దేవుని కొరకు బ్రతికి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.